Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ లో సెకండ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఫస్ట్ సెమ్ కి సంబంధించిన పిఎడ్ సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఛానల్లో అవైలబుల్ ఉంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. ప్లేలిస్ట్ అనే ఐకాన్ కింద మీకు అన్ని కూడా కనిపిస్తాయి ఛానల్లో. సో ప్రతి ఒక్క యూనిట్ కి డిఫరెంట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఆ యూనిట్ కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, అదే ప్లేలిస్ట్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. సో కమింగ్ టు టుడేస్ క్లాస్ సెకండ్ యూనిట్ యొక్క కంటిన్యూషన్. సో దీనికి సంబంధించిన సెకండ్ యూనిట్ క్లాసెస్ కూడా ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది స్క్రీన్ మీద, అక్కడ నుంచి చూసేయచ్చు. సో ఇవాళ క్లాస్ లో ఎన్సిఎఫ్ 2005 గురించి చూస్తున్నాము. అకార్డింగ్ టు పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ని ఎలా టీచ్ చేయాలి ఆ వ్యూ లో ఎన్సిఎఫ్ గురించి చూస్తున్నాం. ఓకే, ఎన్సిఈఆర్టీ హ్యాస్ ప్రిపేర్డ్ ఎన్సిఎఫ్ ఇన్ 2005. సో ఎన్సిఈఆర్టీ నేషనల్ పరంగా మనకి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, ఇవన్నీ ఏదైతే చూసుకుంటుందో అదే మనకి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 లో తీసుకొచ్చింది. దిస్ డాక్యుమెంట్ కరెంట్లీ ప్రొవైడ్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ మేకింగ్ సిలబస్, టెక్స్ట్ బుక్స్ అండ్ టీచింగ్ ప్రాక్టీసెస్ విత్ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. సో ఈ ఎన్సిఎఫ్ కిందనే సిలబస్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, టీచింగ్ ప్రాక్టీసెస్ కానివ్వండి, వీటన్నిటిని తీసుకురావడం జరిగింది. NCF 2005 considered the point made by the Yashpal Committee as well as NCF SE 2000 that to minimize the emphasis on retention of information without comprehension, that is learning without burden. So NCF 2005 లో ఏంటంటే యశ్పాల్ కమిటీ ఇచ్చిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసిందనమాట. దాంతో పాటుగా NCF SE 2000 వాళ్ళు కూడా. సో ఏంటి ఆ పాయింట్స్? చదువుతూ ఉండడము, అర్థం చేసుకోకుండా చదువుతూ ఉండడం ఇది తప్పు. ఓకే, అర్థం చేసుకుంటూ చదవడము, అర్థం చేసుకుంటూ పాయింట్స్ రీగైన్ చేయడం ఇది కరెక్ట్ అనేసి యశ్పాల్ కమిటీ వాళ్ళు తీసుకురావడం జరిగింది పాయింట్స్. ఓకే, సో దాన్ని ఏమంటాం మనం? లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఓకే, అర్థం చేసుకుంటూ చదవడం అనమాట. ద ఎన్సిఎఫ్ 2005 రికమెండెడ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్, న్యాచురల్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్. సో ఎన్సిఎఫ్ 2005 మనకి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మ్యాథమెటిక్స్ లో కానివ్వండి, లాంగ్వేజెస్ లో కానివ్వండి, నేచురల్ సైన్సెస్ లో కానివ్వండి, సోషల్ సైన్సెస్ లో కానివ్వండి చేంజెస్ రావడం జరిగింది. ద ఓవరాల్ వ్యూ ఈజ్ టు రెడ్యూస్ స్ట్రెస్, మేక్ ఎడ్యుకేషన్ మోర్ రిలవెంట్ అండ్ మీనింగ్ఫుల్. సో రట్టి లేకపోతే బట్టి పట్టడం ఇవి కాకుండా అర్థం చేసుకుంటూ చదవడం, మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరగడము, అలాగే లెర్నింగ్ అనేది రిలవెంట్ అనిపించడం, స్ట్రెస్ గా అనిపించకపోవడం, ఇది మెయిన్ గోల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే NCF 2005, the NCF restated the earlier stand of the three language formula in 1975-76, 1986, 2000 and 2005. సో NCF మనకి 3 లాంగ్వేజ్ ఫార్ములాని NCF వచ్చిన ప్రతిసారి రీస్టేట్ చేసింది అనమాట. 1975-76 లో కానివ్వండి, 1986 లో, 2000 లో అండ్ 2005 లో. All the educationists even now echo and appreciate the 3 language formula and resolve to implement it. సో అందరు కూడా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని అప్రిషియేట్ చేస్తారు అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. NCFTE 2010-2 asserts that the enhancement of the language proficiency of the teacher. సో మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చూసాము, టీచర్స్ ప్రొఫెషన్ గా లేరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. సో దాని మీద కూడా ఫోకస్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఆల్సో ఒపీనియన్స్ దట్ the existing training programs do not recognize the centrality of language in the curriculum. సో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ లానే కాదు, దాన్ని ఒక లాంగ్వేజ్ లాగా ఒక నేర్చుకోవాలి, ఒక ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి. ఒక లాంగ్వేజ్ వస్తుంది మనకి, దాంతో వొకేషన్ కూడా కావచ్చు. ఇలా దానికి డిఫరెంట్ కోణం ఉంది అనేది గుర్తించేలాగా ఉండాలి టీచింగ్ ప్రోగ్రామ్స్ అనేటివి అనేది కూడా ఎంఫసైజ్ చేశారు. ఇట్ రికగ్నైజెస్ ద అప్రోప్రియేట్ అండ్ కాంటెక్స్ట్ స్పెసిఫిక్ యూస్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కాంటెక్స్ట్ స్పెసిఫిక్, కాంటెక్స్ట్ కి తగ్గట్టుగా లాంగ్వేజ్ ని యూజ్ చేయాలి, అప్రోప్రియేట్ గా యూజ్ చేయాలని కూడా తీసుకొచ్చారు. ఏ టీచర్ టాక్స్, ఎక్స్ప్లెయిన్స్, narrates, asks questions, answers, illustrates, translates, guides, instructs, cautions, motivates, encourages and plays various other roles while teaching. సో టీచింగ్ చేసేటప్పుడు మనం యాజ్ టీచర్ ఏం చేస్తాం? మాట్లాడతాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, narrate చేస్తాం, క్వశ్చన్స్ అడుగుతాం, ఆన్సర్స్ చెప్తాం, ఎగ్జాంపుల్స్ ఇస్తాం, ట్రాన్స్లేట్ చేస్తాం, గైడ్ చేయడం కానివ్వండి, ఇన్స్ట్రక్ట్ చేయడం కానివ్వండి, కాషన్స్ ఇవ్వడం కానివ్వండి, మోటివేట్ చేయడం కానివ్వండి, ఎంకరేజ్ చేయడం కానివ్వండి. సో ఇలా డిఫరెంట్ రోల్స్ అనేవి మనం ప్లే చేస్తాం. దిస్ సర్టెన్లీ డిమాండ్స్ ఎ సౌండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ ద టీచర్ షుడ్ టీచ్. సో ఏ లాంగ్వేజ్ లో అయితే మనం టీచ్ చేస్తున్నామో దాంట్లో ప్రొఫిషియన్సీ కంపల్సరీ అవసరం ఇవన్నీ చేయాలంటే. ఇట్ ఆల్సో సజెస్ట్ దట్ దేర్ షుడ్ బి
continuous development in service teachers through specifically designed training modules and programs offered on the job. సో ఇన్ సర్వీస్ ట్రైనింగ్ లో కూడా ఇన్ సర్వీస్ టీచర్స్ కి స్పెసిఫికల్లీ డిజైన్ ట్రైనింగ్ మాడ్యూల్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇవ్వాలి అనేసి అంటున్నారు. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాము. NPE 1986 అసైన్డ్ ఎ స్పెషల్ రోల్ టు NCERT ఇన్ ప్రిపేరింగ్ అండ్ ప్రమోటింగ్ NCF. సో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 ఏం చేసిందంటే NCERTని NCF ప్రిపేర్ చేయడం, ప్రమోట్ చేయడం స్పెషల్ రోల్ అనేసి ఇచ్చింది. యశ్పాల్ కమిటీ రిపోర్ట్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ observes that learning has become a source of burden stress on children and their parents. సో యశ్పాల్ కమిటీ ఏం చూస్తుంది అని అంటే పిల్లల్లో కానివ్వండి, పేరెంట్స్ లో కానివ్వండి లెర్నింగ్ అనేది ఒక బర్డెన్ లాగా, ఒక స్ట్రెస్ లాగా అనిపిస్తుంది అనేది గమనించింది. కన్సిడరింగ్ దీస్ అబ్జర్వేషన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ NCERT decides at its meeting of July 14, 2004 to revise the NCF. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని NCERT ఏమో NCF ని రివైజ్ చేయాలి అనేసి July 14, 2004 లో మీటింగ్ లో నిర్ణయించుకున్నారు. The process of development of NCF was initiated in November 2004 by setting up various structures like National Steering Committee chaired by Professor Yashpal and 21 national focus groups on themes of curricular areas, systematic reforms and national concerns. So ఈ NCF ని డెవలప్ చేసే ప్రాసెస్ అనేది November 2004 నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ యశ్పాల్. అలాగే 21 నేషనల్ ఫోకస్ గ్రూప్స్ అనేవి తీసుకొచ్చారు కరికులర్ ఏరియాస్ లో, సిస్టమేటిక్ రిఫార్మ్స్ లో అండ్ నేషనల్ కన్సర్న్స్ లో. వైడ్ రేంజింగ్ డెలిబరేషన్స్ అండ్ ఇన్పుట్స్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఇన్వాల్వింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ హెల్ప్డ్ ఇన్ షేపింగ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ NCF. సో ఈ డెలిబరేషన్స్ కానివ్వండి, ఈ అందరూ డిస్కస్ చేసి అసలు ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ సరి చేయాలి, ఇవన్నీ కానివ్వండి, మల్టిపుల్ సోర్సెస్ కానివ్వండి, సో ఈ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ పేరెంట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఒక డ్రాఫ్ట్ అయితే తీసుకొచ్చారు NCF కి. ద డ్రాఫ్ట్ NCF వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ 22 లాంగ్వేజెస్ లిస్టెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ డ్రాఫ్ట్ అనేది 22 లాంగ్వేజెస్ లో 8th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో లిస్ట్ చేయబడింది. ద ట్రాన్స్లేటెడ్ వర్షన్స్ వర్ వైడ్లీ డిసెమినేటెడ్ అండ్ consultations with stakeholders at district and local level helped in developing the final draft. So ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో NCF తీసుకురావడం అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది. అలాగే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ లోకల్ లెవెల్లో వాళ్ళతో సంప్రదించి ఫైనల్ డ్రాఫ్ట్ అయితే ప్రిపేర్ చేశారు. ద NCF వాస్ అప్రూవ్డ్ బై సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ సెప్టెంబర్ 2005. సో నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తే 2004 లో సెప్టెంబర్ 2005 కి అప్రూవ్ అయింది సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే విజన్ అండ్ పర్స్పెక్టివ్ టు అప్హోల్డ్ వాల్యూస్ ఎన్షైన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో వాటిని అప్హోల్డ్ చేయడానికి, టు రెడ్యూస్ ఆఫ్ కరికులం లోడ్ ని తగ్గించడానికి, టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికి అందించడానికి, టు ఇనిషియేట్ సర్టన్ సిస్టమేటిక్ చేంజెస్. సో కొన్ని సిస్టమేటిక్ చేంజెస్ ని ఇనిషియేట్ చేయడానికి. ఇది విజన్ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ NCF 2005. గైడింగ్ ప్రిన్సిపల్స్ చూసుకున్నట్టయితే కనెక్టింగ్ నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. సో ఓన్లీ స్కూల్ నాలెడ్జే కాదు, బయట ఉన్న నాలెడ్జ్ ని కూడా కనెక్ట్ చేయడం. ఎన్షూరింగ్ దట్ లెర్నింగ్ ఈజ్ షిఫ్టెడ్ అవే ఫ్రమ్ రోట్ మెథడ్, బట్టి పట్టే మెథడ్ నుంచి వేరే మెథడ్ కి, అర్థం చేసుకుని చదివే మెథడ్ కి షిఫ్ట్ చేయడం. ఎన్రిచింగ్ కరికులం సో దట్ ఇట్ గోస్ బియాండ్ టెక్స్ట్ బుక్. సో కరికులం ని టెక్స్ట్ బుక్ కంటే ఎక్కువగా నేర్పించేలాగా ఎన్రిచ్ చేయడం. మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ నాన్ థ్రెటనింగ్. సో స్ట్రెస్ కాకుండా ఫ్లెక్సిబుల్ గా, కొంచెం పిల్లలకి ఈజీగా ఉండేలాగా, అలా అని పూర్తిగా ఈజీగా కాదు, ఓకే, స్ట్రెస్ లెవెల్ పెంచేలాగా కాకుండా నార్మల్ గా ఉండేలాగా ఎగ్జామినేషన్స్ తీసుకురావడం. డిస్కస్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిస్కస్ చేయడం. బిల్డింగ్ కమిట్మెంట్ టు డెమోక్రటిక్ వాల్యూస్ ఆఫ్ ఈక్వాలిటీ, జస్టిస్, సెక్యులరిజం అండ్ ఫ్రీడమ్. సో మనకి డెమోక్రటిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈక్వాలిటీ కానివ్వండి, జస్టిస్, సెక్యులరిజం, ఫ్రీడమ్, వీటిని బిల్డ్ చేయడం. ఓకే, దీస్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్. ఫోకస్ ఆన్ చైల్డ్ యాజ్ అన్ యాక్టివ్ లెర్నర్, ప్రైమరీ టు చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్ దేర్ వాయిసెస్ అండ్ పార్టిసిపేషన్. సో పిల్లల్ని ఎప్పుడు కూడా యాక్టివ్ లెర్నర్ గా చేయాలి. సో అలా అయితేనే వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో దాని మీద ఎంఫసిస్ అనేది ఇవ్వడం జరిగింది NCF 2005. దాంట్లో భాగంగా పిల్లల యొక్క ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, వాళ్ళ వాయిసెస్ కి కానివ్వండి, పార్టిసిపేషన్ కి కానివ్వండి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. Needs for adults to change their perception of children as passive receiver of knowledge. సో పెద్దోళ్ళు కూడా పిల్లలు జస్ట్ నాలెడ్జ్ ని రిసీవ్ చేసుకుంటారు, మనం ఇస్తూ వెళ్ళాలి అనేలా కాకుండా
వాళ్ళు యాక్టివ్ లెర్నర్స్, దాని తగ్గట్టుగా మనం నేర్పించాలి అనేలాగా తీసుకురావాలి. చిల్డ్రన్ క్యాన్ బి యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీ చైల్డ్ కమ్ విత్ ప్రీ నాలెడ్జ్. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రీ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క చైల్డ్కి ఉంటుంది. సో వాళ్ళు యాక్టివ్ కన్స్ట్రక్టర్స్ ఆఫ్ నాలెడ్జ్. చిల్డ్రన్ మస్ట్ బి ఎంకరేజ్డ్ టు రిలేట్ ద లెర్నింగ్ టు దర్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్. సో వాళ్ళు నేర్చుకునేది ఏదైతే ఉందో పిల్లలు వాళ్ళ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ తోటి రిలేట్ అయ్యేలాగా ఉండాలి. ఎంఫసైజెస్ దట్ జెండర్, క్లాస్, క్రీడ్ షుడ్ నాట్ బి కన్స్ట్రెయిన్స్ ఫర్ ద చైల్డ్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ క్లాస్ నుంచి వస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ సొసైటీలో ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా అడ్డంకులు కాకూడదు పిల్లలకి చదువుకోవడంలో. హైలైట్స్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో అందరూ ఒకటే, ఈ భావం ఏదైతే ఉందో ఇంటిగ్రేషన్ భావం అనేది తీసుకొస్తుంది అనమాట. డిజైనింగ్ మోర్ ఛాలెంజింగ్ యాక్టివిటీస్, ఇంకా మంచి మంచి ఛాలెంజింగ్ యాక్టివిటీస్ అనేవి డిజైన్ చేయడం. సో వీటి ద్వారా పిల్లల్ని యాక్టివ్ లెర్నర్స్ లాగా మనము చేయొచ్చు. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్. ఇవాళ క్లాస్లో NCF 2005 గురించి చూసాము, అకార్డింగ్ టు ద పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్. సో దీంట్లో భాగంగానే NCF 2005 ఎలా స్టార్ట్ అయింది, ఇంట్రొడక్షన్ ఏంటి, విజన్ అండ్ పర్స్పెక్టివ్స్ ఏంటి, గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, పిల్లల్ని యాక్టివ్ లెర్నర్లా ఎలా చేయాలి, వీటి గురించి చూసాము. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో నచ్చినట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.